ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. బబితా అందరికీ నమస్కారం. స్వాగతం తల్లి. బబిత ఎంపిక చేసుకున్న పాట అనంత్ శ్రీరామ్ రచన, సంగీతం ఏఆర్ రెహమాన్, దేవన్ చిన్మయి పాడారు. ఏం మాయ చేశావే సినిమా నుంచి మనసా మళ్ళీ మళ్ళీ చూసా. జంటగా అనుకుంటారో ఆఖరికి వాళ్ళని ఓ చోట కలిపేస్తాడు. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గల్లీ గల్లీ చూసా, జరిగింది అమ్మేసా జతగా. నాతో నన్నే చూసా, నీతో నన్నే చూసా, నాను నీకు వదిలేసా.
థ్యాంక్ యూ సార్. బాగా పాడుతున్నావు, డౌట్ ఏం లేదు. కాకపోతే అగైన్ కొంచెం కంట్రోల్ మిస్ అవుతుంది అక్కడక్కడ. బేసిక్గా ఏఆర్ రెహమాన్ కంపోజిషన్స్ అంటేనే ఆడుకుంటుంటారు. స్టైల్ ఆఫ్ కంపోజిషన్ కొంచెం టఫ్గా ఉంటుంది, కొంచెం ఫాల్స్ వాయిస్కి వెళ్ళిపోతుంటుంది, ఏదో డిఫరెంట్గా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూజింగ్ అంటే ఆ సింగర్స్ని చూస్ చేసుకోవడం కూడా అట్లా ఉంటుంది. సో అలాంటి పాటలు అటెంప్ట్ చేసేటప్పుడు ఇంకా కొంచెం మోర్ ఎనర్జీ, ఆ టఫ్నెస్ వల్ల కొంచెం పాడేటప్పుడు ఏదో అనీజీ కదా. అంటే మీకు నాలెడ్జ్ ఉంది, అద్భుతమైన నాలెడ్జ్ అనేది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఫైనల్గా పర్ఫార్మెన్స్ బేస్లో కామెంట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఖచ్చితమైన పర్ఫార్మెన్సే కావాలి కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు పాడుతున్నప్పుడు చూస్తే అలా అనిపించినేమో కానీ చెబితే వింటే మాత్రం నాకు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇట్ వాస్ వెరీ క్లీన్ ఫర్ మీ ఇట్ వాస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. నేను ఆయన్ని కాదని అనటం లేదు. ఒక్కోసారి మీరు పాడుతున్నప్పుడు నిజంగా కొంచెం కష్టపడి పాడుతున్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ ది వే యూ అపియర్ టు బీ. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వీ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లిసన్ టు యూ. ది పిచ్చింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్, ది ఎక్స్ప్రెషన్ ఈజ్ సో వెరీ గుడ్. అండ్ కళ్ళు తెరిచి చూస్తే ఈ అమ్మాయికి అది వేరే ఎవరో పాడుతున్నారు అనిపిస్తుంది అనమాట. అండ్ ది హార్మనీ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో వెరీ గుడ్. భలే మజాగా ఉన్నది హార్మనీ మొత్తం వచ్చేసరికి, ఆల్ టు ఆల్ పుట్ టుగెదర్. ఈ హార్మనీ సో ఇట్స్ క్లీన్ యాజ్ అ విజిల్ వెన్ యూ ఆర్ ఆల్ సింగింగ్ టుగెదర్. సో వెరీ నైస్, విచ్ హెల్ప్స్ ది సింగర్ టు సింగ్. ఈ సంగతులన్నీ కూడా మజాగా ఉన్నాయి మీరు పాడుతున్నప్పుడు. ఆయన రాధాకృష్ణ అన్నట్టు ది కంపోజిషన్ ఈజ్, ఇప్పుడు ఈ పాట మొత్తం మీద మనకు థియేటర్ నుంచి బయటకు ఇదే వినపడుతూ ఉంటుంది లూప్ లాగా. పాట పోర్షన్ తక్కువే. వెన్ ఎవర్ ఇట్ కమ్స్ చరణం అదే అగైన్, పల్లవిలో అదే అగైన్. బట్ వెన్ ఇట్ ఈస్ హార్మనైజ్డ్ ఎవ్రీ టైమ్ ది కీబోర్డ్ కార్డ్ ప్రోగ్రెషన్ అండ్ దేర్ హార్మోనీ వచ్చేసరికి అది ఎప్పుడు వస్తుందని కాచుకునేంత మజాగా ఉందన్నమాట హార్మనీ మాత్రం. దట్ ఈస్ ది కంపోజర్స్. అందులో ది టోనల్ వాల్యూ ఇదే. ఇప్పుడు వాడు పాడుతున్న హార్మనీకి కార్డ్ ప్రోగ్రెషన్ ఉంది, అది వేరే ఏ ఇన్స్ట్రుమెంట్లో ఏ రకంగా ఇచ్చినా బాగోదు. అది హీ నోస్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ది పర్టికులర్గా లోవర్ నోట్స్ అన్నీ అతనికి చాలా ఇష్టం, దాన్ని ఎక్కువ వాడతాడు కార్డ్స్. అది వచ్చేసరికి మొత్తం అంతా నిండిపోయినట్టుగా భలే మజాగా ఉండింది అనమాట. యు లుక్ టిమిడ్ బట్ యు సింగ్ గుడ్. బట్ అది కూడా ప్రజెంటేషన్ ఆల్సో కూడా ఒక్కోసారి ఉంటుంది కదా. యు డిడ్ వెల్. నాకు ఏ విధమైనటువంటి అనుమానాలు లేదు దాంట్లో. థ్యాంక్ యూ సార్. బట్ హీ హ్యాడ్ ఎ వ్యాలిడ్ పాయింట్ ఆల్సో. ప్లీజ్ టేక్ దట్ వన్. షూర్ సార్. అంటే నాకేమనిపించిందంటే రికార్డింగ్ థియేటర్ రూమ్లో మనం ఎలా పాడుకున్నా ఏం కాదు, ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చే వరకు ఎక్స్ప్రెషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా కొన్నిసార్లు అంటే మనం ఎంత ఈజీగా దాన్ని పర్ఫామ్ చేస్తున్నాం అనేది కూడా కౌంట్ అవుతుంది. అంటే బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత పాటని ప్రాక్టీస్లో కొంచెం మనం టెన్షన్ రిలీఫ్గా విని జాగ్రత్త పాడితే ఏమనిపిస్తుంది, చాలా ఈజీగా కూడా పాడొచ్చు అనిపించింది కదా. ఓకే సార్. నువ్వు చాలా బాగా పాడావు, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే అద్భుతమైన వ్యక్తి కావాలంటే చాలా కష్టపడాలి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. చల్లగా మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది